హాయ్ ఫ్రెండ్స్, ఇది కొబ్బరికాయ మామూలుగా మొక్క వచ్చింది. ఇది లోన్ అయితే కొంచెం బాగుంటుంది. అది ఒకసారి మనం పడగొట్టి లోన్ గుంజు ఎలా ఉందో ఏంటన్నది చూద్దాం. ఇది మొక్క వచ్చింది అయితే మాత్రం చాలా బాగుంటుందంట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంతకుముందు అయితే ఒకసారి తీసుకు తిన్నాం, అది బాగానే ఉంది. లోన్ అయితే మాత్రం ఈ ఇందులో ఉండి గుంజు మొత్తం పువ్వులాగా మెత్తగా అయిపోతుంది. అది ఒకసారి పగలగొట్టి ఎలా ఉందో చూసి మనం కూడా ట్రై చేద్దాము. ఓకే, పగలగొడదాం. దీంతో పగలకూడదాం. కొద్దిగా తీసేస్తే బెస్ట్. ఇది మొలకైతే మాత్రం చాలా పెద్దగా వచ్చింది. వేసి పగలగొడుతున్నాను. చాలా గట్టిగా ఉంది, పగలట్లేదు. మామూలు మన కొబ్బరికాయ అయితే బయట పగిలిపోవాలి, కానీ పగలట్లేదు. చాలా గట్టిగా పగిలింది. వాటర్ కూడా కొద్దిగా లైట్గా అది కూడా డ్రాపు పడుతుంది చూడండి. కొద్దిగా అయితే అది వాటర్ వస్తుంది. వాటర్ అయితే ఇక అలా కాకుండా కొద్దిగా అంటే ఎక్కువ వాటర్ రాలేదు. మొత్తం ఇందులో అయితే మాత్రం గుంజి మొత్తం పువ్వులో రెడీ అయిపోద్ది. అది చాలా టేస్టీగా ఉంటుంది. కొడదాం. వాటర్ అయితే మాత్రం చాలా చిక్కగా వైట్గా అది ఆయిల్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నదే. చూడండి ఒకసారి చూపిస్తాను. ఆయిల్ టైప్లో ఉంది, సేమ్ వైట్. కట్టరా వాటర్ వచ్చేస్తుంది, పగలబడుతున్నా. ఇంకా వాటర్ అయితే ఇంకా వస్తూనే ఉన్నది. కాకపోతే వాటర్ తక్కువ వస్తుంది. ఓపెన్ అయిపోతుంది. ఇదిగా పువ్వు, ఇదిగా క్లియర్ కనిపిస్తుంది చూడండి. అదిగా పువ్వు నాగంట చూపిస్తాను. ఇది ఇదిగా కొబ్బరి, ఇది ఒకటి. ఇదిగో చూడండి పువ్వు అయితే మాత్రం చూపిస్తాను. అదిగో పువ్వు. అది పువ్వు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా దగ్గర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే పువ్వు చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇదిగో ఇది మొత్తం లోని పువ్వు ఉంది. ఇది మొత్తం అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు క్లియర్ కనిపిస్తుందా? ఇందులో అయితే వాటర్ వచ్చింది. వాటర్ అయితే ఇదిగో తక్కువ వాటర్ వచ్చింది. ఇది అయితే మాత్రం చాలా టేస్టీ. ఇది దొరకదు, ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది బలం కూడా చాలా బాగుంది. చూడండి పువ్వు. అది ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. ఇది మొత్తానికి ఇలాగా పూర్తిగా పైకి లాగుదాం. చూద్దాం. అంటే ఇది బదులు కొడతాను. వాటర్లో వచ్చేస్తుంది. ఇదైతే మాత్రం భలే ఉంది, మెత్తగా ఉన్నది. ఇది మొత్తం అంతా మెత్తగా చాకుతోటి కట్ చేసి తీద్దాం. అబ్బా ఎందుకురా మొత్తం వాటర్లో పగిలిపోయింది. ఇదైతే చాకు కట్ చేద్దాం కానీ అవ్వట్లేదు. పాలు కూడా చేద్దాము. ఇదిగా పువ్వు. చూడండి ఎంత స్మూత్గా ఉందంటే దూది పాంజి ఉంటుంది కదా, పాంజి టైప్లో ఉంది. ఇదిగా చూడండి మొత్తం పాంజి టైప్ ఉంది లోని. ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. సేమ్ పాంజిలాగే ఉంది. ఇక ఎలా అంటే మెత్తగా ఉంది, చాలా పాంజిలా ఉంది. ఇది ఎలా ఉందంటే తాటి ఇంకా చితగట్టుకుంటే లోని స్పాంజ్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఎలాంటిదైతే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కదా మొలకైతే మాత్రం ఎంత వచ్చింది. మొత్తం ఇక తీస్తున్నాను. మొత్తం ఇక ఇంకా ఇందులో పువ్వు ఉంది. ఇదిగా చాలా బాగుంది. ఇదైతేనే ఇది మామూలు గుంజులాగా ఉంది. ఇది పువ్వు అన్నదే దీనికి సంబంధించింది, మొక్కకు సంబంధించింది. ఇది తింటే చాలా మంచిది కూడా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో తగిలిద్దాం. అంతవరకు బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మీకు ఇది తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.